బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఒక పెద్ద జోక్ వేశారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి 3 గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాడు. 3 నెలల కాలంలోనే 737 మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన విధానాలు ఇప్పుడు దేశానికి అవసరం అవుతూ ఉన్నాయి. కేసీఆర్ ఫార్ములా వ్యవసాయం దేశానికి అవసరం అని కేటీఆర్ చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ పాలనలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ అంత అద్భుతమైన పరిపాలన అందిస్తే తెలంగాణ ప్రజలు నేలకేసి ఎందుకు కొట్టారు? కేటీఆర్ చెప్తుందేంటి? కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు బంధు అమలు చేశాం, పంటల బీమా అమలు చేశాం, రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోతే రైతు బీమా కూడా 10 లక్షల రూపాయలు రైతు కుటుంబానికి ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. సరే, రైతు బంధు ఇచ్చావు. రైతు బంధు ఎవరికి ఇచ్చావు? భూమి ఉన్న వారికి 5 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చావు, బాగానే ఉంది, మంచి పథకమే. కానీ భూమి ఉన్నవారు, వ్యవసాయం చేస్తున్నవారు సగం మంది కూడా లేరు. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ 90% మంది కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే నువ్వు భూమి ఉన్న వ్యక్తి యజమాని ఎవరైతే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తా ఉన్నావు. ఈ విధంగా హైదరాబాద్లో సినీ తారలు ఫామ్ హౌస్ల కోసం కొనుక్కున్న భూములకు కూడా నువ్వు రైతు బంధు నగదేశావు. మహేష్ బాబు భార్య ఆ రైతు బంధు నిధులు తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పింది, మాకొద్దు, మేము వ్యవసాయం చేయడం లేదని. అంటే రైతు బంధు ఎంత చక్కగా ఉపయోగపడతా ఉందో అర్థం అవుతా ఉంది. వ్యవసాయం చేసేవాడి చేతిలో భూమి లేదు, భూమి ఉన్నవాడు వ్యవసాయం చేయడం లేదు. కౌలు రైతులు గతంలో కూలీలుగా ఉండి ప్రస్తుతం కౌలు రైతులుగా మారారు. నష్టం వస్తే మొత్తం భరించాల్సి వస్తుంది. రైతు బంధు పథకం రాదు, పంటల బీమా పథకం రాదు. చనిపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోతే అతను రైతు అని నిరూపించడానికి కూడా నానా పార్టీ పడాలి. కనీసం కౌలు గుర్తింపు కార్డులన్నా ఇచ్చావా? ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో 26 లక్షల మంది ఉన్నారు, తెలంగాణలో 22 లక్షల మంది ఉన్నారు కౌలు రైతులు. గుర్తింపు కార్డులు ఇచ్చిందని 2 రాష్ట్రాల్లో కలిపినా కూడా 6 లక్షలు మాత్రమే. ఇక పంటల బీమా గురించి ఎంత చెప్పుకున్నా అరాచకమే. దేశవ్యాప్తంగా పలు బీమా కంపెనీలు రైతుల వద్ద నుంచి, ప్రభుత్వం వద్ద నుంచి పంటల బీమా పేరుతో ఏటా 60,000 కోట్ల రూపాయల ప్రీమియం వసూలు చేస్తూ ఉన్నాయి. మరి దేశంలో వరదలు వస్తూ ఉంటాయి, కరువులు వస్తూ ఉంటాయి, మరి పంటలు పోతూ ఉంటాయి, చీడపీడలు వచ్చి పంటలు పోతూ ఉంటాయి. కానీ ఏటా బీమా కంపెనీలు రైతులకు చెల్లించే మొత్తం మాత్రం కేవలం 7,000 కోట్లు మాత్రమే. రైతుల వద్ద నుంచి, ప్రభుత్వం వద్ద నుంచి ఏటా 60,000 కోట్లు వసూలు చేస్తూ 7,000 కోట్ల ముష్టి రైతులకు వేస్తూ ఉన్నారు. ఈ విధంగా గడిచిన 22 సంవత్సరాలుగా పంటల బీమా పేరుతో రైతుల్ని, ప్రభుత్వాన్ని బీమా కంపెనీలు దోచుకుంటూనే ఉన్నాయి. ఆ బీమా కంపెనీల నుంచి రాజకీయ నాయకులకు పెద్ద ఎత్తున నిధులు పారుతూ ఉన్నాయి కాబట్టి పంటల బీమా రైతుల మీద భారం పడకుండా ప్రభుత్వాలే చెల్లించేస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 1,800 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,200 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లిస్తూనే ఉన్నాయి. ఇలా పలు రాష్ట్రాలు బీమా పేరుతో, పంటల బీమా పేరుతో కంపెనీలకు దోచిపెడతా ఉన్నాయి. ఇక మిగతా రాష్ట్రాల్లో రైతులు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణం తీసుకోగానే అతను సాగు చేసే పంటను బట్టి 1% నుంచి 3% దాకా 3 లక్షల లోన్ తీసుకుంటే కొంతమంది రైతులు 9,000 పంటల బీమా చెల్లించాల్సి వస్తుంది. ఇక పంట పోతే బీమా వస్తుందా? రాదు. రకరకాల పేసీలు పెడతారు. మండలం యూనిట్ అంటాడు, జిల్లా యూనిట్ అంటాడు, దిగుబడి తీయలేదు అంటాడు, రకరకాల కారణాలు చెప్తారు. కరువు వచ్చిపోయినా పరిహారం రాదు, వరద వచ్చిపోయినా పరిహారం రాదు, చీడపీడలు వచ్చిపోయినా పరిహారం రాదు. ఒకవేళ పొరపాటున పంట ఉత్పత్తి బాగా కనుక వస్తే ముగిసిన వ్యవసాయ సీజన్లో మిర్చి ధరలు ఎలాగైతే దారుణంగా పతనమయ్యాయో, రైతులు ఆ విధంగా పంట దిగుబడి వస్తేనేమో ధరలు ఉండవు. ఇక చీడపీడలు వచ్చి పంట పోతేనేమో ధరలు బాగా ఉంటాయి, కానీ పంట ఉండదు. ఈ విధంగా రైతులు దారుణంగా నష్టపోతూ ఉన్నారు, ముఖ్యంగా కౌలు రైతులు. ఇక రైతు బీమా ఇచ్చామని కేటీఆర్ చెప్తా ఉన్నారు. రైతు బీమా ఎవరికి?
ఆత్మహత్య చేసుకొని చేస్తే ఆ రైతుకి రైతు బీమా. అంటే రైతులు ఆత్మహత్య చేసుకుని ఎందుకు పోతా ఉన్నారని కేటీఆర్ను విలేకరు అడిగితే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటారని చెప్తాడు. ఇక కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మిస్తేనంట రైతులు చక్కగా పంటలు పండించుకొని వాటికి మంచి మద్దతు ధర కల్పిస్తే ఇక వ్యవసాయ రంగం 3 పూలు 6 కాయలుగా వెలుగొందుతాడు. 1,20,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నువ్వు కొత్తగా ఆయకట్టుకు నీరిచ్చిన భూమి కేవలం 8 లక్షల ఎకరాలు మాత్రమే. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులకు పైపులు వేసావు, ఒక మెగావాట్తో కలిసి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి పెట్టేశావు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించావు, 10 సంవత్సరాలు కాక ముందే కుంగిపోయింది. దాంట్లో నీరు నిలపడానికి కూడా అవకాశం లేదు. 12 టీఎంసీల కెపాసిటీ, పొరపాటున తెగిందంటే 20-30 గ్రామాలు లేచిపోతాయి, గల్లంత అయిపోతాయి. వేలాది మంది ప్రాణాలతో చెలగాట ఆడడం ఇష్టం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కాళేశ్వరంలో కూడా నీటిని నిల్వ చేయట్లేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రపంచం అంతా చెప్తా ఉన్నాడు. కేసీఆర్ దగ్గరుండి కుర్చీలో కూర్చొని కట్టించాలంట. అంత అరాచకమైన ప్రాజెక్టు. 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి. 1 ఎకరా పంట సాగు చేయాలంటే ఏటా 40,000 రూపాయల విద్యుత్ బిల్లు వస్తూ ఉంది. అంత విద్యుత్ బిల్లులతో పంటలు సాగు చేసినా కూడా రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉండదు. ప్రభుత్వాలు సర్వనాశనం అయిపోతాయి ఈ లిఫ్ట్ ఇరిగేషన్లతో. రాసి పెట్టుకోండి, 30 సంవత్సరాల తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో మోటార్లు అన్నీ కాలిపోయి ఉల్లిగడ్డలు అడుగు వేసుకోవడానికి కూడా పనికిరావు. ఇప్పటికే ఆ కలవకుర్తిలో లిఫ్ట్ ఇరిగేషన్లో మోటార్లు చెడిపోతే వాటిని రిపేర్ చేయడానికి బ్రెజిల్ నుంచి తీసుకొస్తా ఉన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్లో శాశ్వత పరిష్కారం కాదు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఈ విధంగా 10 సంవత్సరాల్లో తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేసేసాడట. పోయి ఫామ్ హౌస్లో మనకున్నారు. ఆ ఫార్ములా ఇప్పుడు దేశం మొత్తానికి అమలు చేస్తే దేశం రైతులు తలెత్తుకొని గర్వంగా తిరగలుగుతారని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. కేసీఆర్ ఫార్ములా కనుక దేశం మీద రుద్దితే అన్ని రాష్ట్రాలు అప్పులు పాలైపోయి కరెంటు బిల్లులు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీసే అవకాశం ఉంది. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో చొరవ చూపరు. పంటలు బాగా పండితే ధర ఉండదు. రైతుకు పేరుకే మద్దతు ధర కానీ చాలా పంటలు కొనుగోలు చేసే వ్యవస్థే లేదు. ఆ మొక్కజొన్నలు, ఆ ధాన్యం అవి తప్ప మిగతా పంటలు, మిర్చికి ఎవడు మద్దతు ధర ఇచ్చారు? క్వింటా 7,000 రూపాయలకు పడిపోతే పట్టించుకున్న నాదునే లేడు. అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని చాలామంది భూములు ఉన్న వాళ్ళంతా పిల్లల్ని చదివించుకొని వ్యవసాయాన్ని వదిలించుకుంటా ఉన్నారు. ఆ కూలి పనులు చేసుకునేవారు కౌలు రైతులుగా మారి కొంతకాలం వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం అంటే ఎవడు పనిచేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే 10 ఎకరాల్లో సాగు చేసినా ఇదిగో ఈ గ్యారంటీగా ఈ 50,000 రూపాయలు మిగులుతాయన్న గ్యారంటీ లేదు. అంత విధ్వంసకరమైన పరిస్థితుల్లో, లాటరీ కన్నా దారుణమైన పరిస్థితుల్లో ఈ వ్యవసాయ రంగాన్ని రైతులు వదిలేస్తూ పోతూ ఉన్నారు. మరి తెలంగాణలో కేటీఆర్ ఏం చెప్తాడు? అద్భుతంగా ఉందని చెప్తాడు. మరి వాడు ఏమైనా వ్యవసాయం చేస్తున్నాడంటే చేయడు. ఎందుకు చేస్తాడు? 1,000 కోట్ల రూపాయల కమిషన్లు దోసుకున్నారు, రాజకీయ వ్యాపారం బాగుంది, ఇంక వ్యవసాయం చేయాల్సిన కర్మ వాళ్ళకి లేదు. రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయ రంగం నుంచి వేలాది మంది ఇతర రంగాలకు వలసపోవడమే కానీ వ్యవసాయ రంగంలోకి వచ్చేవాడు ఎవడంటే సాఫ్ట్వేర్లో బాగా సంపాదించి నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానని వస్తాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలకే కళ్ళు తెరిచి చేసిన తప్పును గ్రహిస్తాడు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం ఎటు ప్రయాణం చేయబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.